ఆయనను అవమానపరిచిందా లేదా? ఆయన పేరు ఇదొక ఫోకస్ అయిపోతుంది, ఇదొక సిస్టమ్ అయిపోతుంది, మజాక్ అయిపోతుంది. దేవుడు నన్ను పూజ చేస్తే స్వర్గానికి పోతారని చెప్పినటువంటి మీద ఇప్పటి వరకు అపాలజీ చెప్పాడు, దాని గురించి మాట్లాడు. అదేవిధంగా మోహన్ భగత్ ఏమంటున్నాడు? స్వాతంత్రం ఎవరు తెచ్చిండ్రు? స్వాతంత్ర సమరయోధులు. షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉరికి ప్రాణాలు అర్పించారు, జైళ్ళ పాలైనరు. వాళ్ళని మర్చిపోయిన స్వాతంత్ర సమరయోధులను అవమానపరిచేందుకు అయోధ్యలో గుడి కట్టిన తర్వాతే నిజమైన స్వాతంత్రం వచ్చింది. ఈ 2 పాయింట్లు కూడా మనం జిల్లాలలో అభివృద్ధితో పాటు బీజేపీని కూడా ఎండగట్టాలి. అంటే వాళ్ళకు ఆలోచన లేదు, రిజర్వేషన్ ఇవ్వాలనేది లేదు, కేవలం హిందూ పేర్ల మీదనే ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒకే కుటుంబం అంటున్నాం, అంతగానే నీకు ఆలోచన ఉండాలి. ఆ కుటుంబం త్యాగం చేసింది, నరేంద్ర మోడీ తల్లి త్యాగం చేసింది, కొడుకు త్యాగం చేశాడు. ఈ మాటలు కూడా మనం ప్రజల్లో చెప్పాలి. అది కాదు, మనం చేసినటువంటి ఐఐటి ఐఐఎంలో ఆల్ ఇండియా ఓబీసీ పార్లమెంట్ కమిటీ సెపరేట్ చేసింది. అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు ఆలోచన చేసే ఇందిరాగాంధీ కుటుంబాన్ని కూడా అవమానపరుస్తున్నారు. అటు అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు, ఇక్కడ స్వాతంత్రాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అయితే ఓబీసీ పార్లమెంట్ కమిటీ కన్వీనర్ గా తప్పనిసరిగా ఎండగట్టాలి. ఇక్కడ ఏమేమి అభివృద్ధి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం, 6 డిక్లరేషన్ కూడా చేయబోతున్నాం. అన్ని కూడా దాంతో పాటు బీజేపీ మీద కూడా మనం తప్పనిసరిగా యుద్ధం చేయకపోతే అదే ఆంధ్రలో మాత్రం మేము అన్ని ఇచ్చినాం. ఎవరైతే నీకు అనుకూలం ఉన్నారో ఏది ఈ బీజేపీ పార్టీకి అనుకూలమైనటువంటి వారికి నువ్వు న్యాయం చేస్తావు. ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడి